ఫ్రెండ్స్, విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళడానికి రోడ్డు మార్గాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం ఎలా ఉంటుంది, ఎలా వెళ్తే మనం ఈజీగా వెళ్తామో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ హైవే అయితే మన ఖమ్మం నుంచి కోదాడ వరకు ఉంటుంది. కోదాడ నుంచి నేషనల్ హైవే 65 విజయవాడ కనెక్ట్ చేస్తుంది. ఆ హైవేలో వెళ్తే మన జర్నీ చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఖమ్మం నుంచి కోదాడ హైవే అయితే వర్క్ అవుతుంది. ఈ హైవే నెంబర్ వచ్చేసి NH 365A. ఈ హైవే కోదాడ నుంచి మహబూబాబాద్లో కురివి వరకు ఉంటుంది. ఈ హైవే కంప్లీట్ అయితే మనం ఖమ్మం నుంచి హ్యాపీగా కోదాడ రావచ్చు, కోదాడ నుంచి ఈజీగా విజయవాడ రావచ్చు. ప్రస్తుతం మీరు మ్యాప్లో చూస్తున్నది ఖమ్మం నుంచి కోదాడ వచ్చే హైవే. ఈ హైవే మొత్తం 30 కిలోమీటర్ అయితే ఉంటుంది. హైవేని మీకు కంప్లీట్గా చూపిస్తాను. అలానే మ్యాప్లో ఎక్కడెక్కడ ఇంటర్చేంజ్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ టోల్ గేట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ బైపాస్లు వస్తున్నాయో తెలుసుకోబోతున్నాం. మనకి ఈ మ్యాప్లో అయితే అరౌండ్ 28 గేమ్ చూపిస్తుంది. కానీ ఖమ్మం నుంచి కోదాడ వచ్చేసి దాదాపుగా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో టోటల్ 29 గేమ్ చూపించింది. మనకైతే మొత్తం 30 కిలోమీటర్ అయితే ఉంటుంది ఖమ్మం కోదాడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ కోదాడ 30 కిలోమీటర్లు, విజయవాడ 125 కిలోమీటర్లు, హైదరాబాద్ 211 కిలోమీటర్లు. సో ఈ హైవేలో వెళ్తే మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు, అలానే మన విజయవాడ కూడా వెళ్ళొచ్చు. విజయవాడ వెళ్ళడానికి ఈజీ అవుతుంది. నేనైతే ఖమ్మం నుంచి విజయవాడ వరకు బస్సులో ట్రావెల్ చేశాను. బస్సులో ట్రావెల్ చేసినప్పుడు దాదాపుగా 3 గంటలు పట్టింది. ఈ 3 గంటల జర్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అదే మనకి ఈ హైవే ఉందంటే హైవేలో ఖచ్చితంగా ఏసీ బస్సెస్ ఉంటాయి, ఇంకా ఎక్స్ప్రెస్లు ఉంటాయి, నాన్ స్టాప్లు ఉంటాయి. వన్స్ హైవే కంప్లీట్ అయితే, హైవే లేదు కనుక పల్లెటూరులో వెళ్ళడం వల్ల మనకి ఎక్స్ప్రెస్లు ఉంటాయి లేదా పల్లెవల్లికి బస్సులు ఉంటాయి. ఆ 2 బస్సులో జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే మంచి బస్సెస్ వస్తే రోడ్ కనెక్టివిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా తిరుపతి నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి రోడ్డు ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా వెళ్ళాలంటే ఖమ్మం నుంచి కోదాడ వస్తారు, కోదాడ నుంచి NH 65లో అలా విజయవాడ వరకు వెళ్తారు. విజయవాడ ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి కొత్తగా నిర్మిస్తున్న కృష్ణానది పైన కొత్త వంతెన ఉంది కదా, ఆ వంతెన మీదుగా అలా నేషనల్ హైవే 6లో మెర్జ్ అవుతారు. అక్కడ నుంచి స్ట్రైట్ అవే నాయుడుపేట వరకు వెళ్తే అక్కడ నుంచి నాయుడుపేట హైవే అవుతుంది. ఆ నాయుడుపేట హైవేలో హ్యాపీగా తిరుపతి అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ మనకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వస్తుంది. విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేలో వెళ్తే ఇంకా హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఆ వర్క్ అయితే అవుతుంది, అది కూడా తొందరలోనే చూపిస్తాను. మీరు ఇప్పుడు చూసారు కదా, మొత్తం హైవే అయితే ఈ విధంగా ఉండిపోతుంది. 4 లేన్స్ అయితే ఉంటాయి. ఆ 4 లేన్స్లో ఎలాంటి వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు. స్పీడ్ లిమిట్ మనకి 80 to 100 అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ అలానే ఖమ్మం దగ్గర ఏ హైవేతో మెర్జ్ అవుతుందో మనం ఇప్పుడు మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్కడెక్కడ బైపాస్లు వస్తాయి, ఎక్కడ టోల్ గేట్ వస్తుంది, అలానే ఎక్కడ మనకి ఈ ఇంటర్చేంజ్ వస్తాయో చూస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది మన ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్లో నుంచి మనం అలా ఖమ్మం దగ్గరికి వెళ్తే ఖమ్మం దగ్గర అవుతున్న హైవే మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఖమ్మం, మొత్తం ఖమ్మం మ్యాప్ వ్యూ. ఈ ఖమ్మం మ్యాప్ వ్యూలో మనకి దేవరపల్లి ఖమ్మం హైవే అవుతుంది కదా, ఆ హైవేకి పక్కనే ఈ హైవే అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఈ హైవేని అలా మహబూబాబాద్లో కురివి వరకు కనెక్ట్ చేస్తారు. మొత్తం కనెక్ట్ అయిందంటే అటు తెలంగాణలో రోడ్ కనెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇటు మన ఆంధ్రాకి వచ్చే రోడ్ కనెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముదిగొండ దగ్గర మనకి బైపాస్ అయితే అవుతుంది. ఆ బైపాస్ వర్క్స్ కూడా అవుతున్నాయి. మీరు మ్యాప్ అయితే చూసుకోవచ్చు ఎలాంటి వర్క్ అయిందో అక్కడ. అండ్ అక్కడ నుంచి మనం అలా ముందుకు వచ్చామనుకోండి, వెంకటాపురం కుసుమంచి రోడ్ వస్తుంది, అక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇలా ఎక్కడైతే రోడ్స్ వస్తాయో అక్కడ అండర్ పాస్లు వస్తాయి. కొన్ని చోట్ల రోడ్ కనెక్ట్ అవుతుంది మెయిన్ రోడ్కి. గొవ్వలగూడెం దగ్గర ఒక బైపాస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. అలా మనకి ముందుకు వస్తే మళ్ళీ మనకి ఎక్కడ బైపాస్ ఉంటుందంటే సింగారెడ్డిపాలెం, నీలకొండపల్లి, కొత్తూరు, ఈ 3 ఊర్ల దగ్గర బైపాస్ అయితే రాబోతుంది. అలా హైవే బైపాస్ అయి మొత్తం హైవే కనెక్ట్ అవుతుంది. ఈ ఊర్లోంచి కానీ హైవే వెళ్ళిందంటే చాలా మటుకు చేంజెస్ అయితే వస్తాయి ఊర్లోనే. కానీ ఊరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బైపాస్ అయితే వస్తుంది. సో ఈ బైపాస్ నుంచి మనం ఇంకా ముందుకు వస్తే మనకి పైన టోల్ ప్లాజా వస్తుంది. సో ఇక్కడ టోల్ ప్లాజా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్రస్తుతం ఈ విధంగా రోడ్ అయితే అవుతుంది. మీరు మ్యాప్ చూస్తున్నారు కదా, ఇదే విధంగా అక్కడ వర్క్ కూడా అవుతూ ఉండొచ్చు. నేను మీకు కంప్లీట్ వర్క్ చూపించాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఈ హైవే మొత్తం కవర్ చేయాలి. ఖమ్మం వెళ్ళడానికి కాస్త టైం అయితే పడుతుంది. అందువల్ల మీకు కంప్లీట్ రోడ్ని చూపించడానికి టైం పడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు డైరెక్ట్గా కోదాడకి వస్తాం.
కోదాడ దగ్గర ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ నేషనల్ హైవే 365A అలానే నేషనల్ హైవే 65ని రెండింటిని కలుపుతుంది. ఆ రెండింటిని కలిపి మనల్ని హైదరాబాద్కి లేదా విజయవాడకి తీసుకెళ్తుంది. రెండు నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. అక్కడ మీకు మార్క్ కనబడుతుంది కదా, బ్లూ కలర్ మార్క్, ఇదిగోండి ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను. మనం ఇలాంటి ఇంటర్చేంజ్లు ఉండడం వల్ల ఈజీగా ఒక హైవే నుంచి ఇంకో హైవేకి అయితే వెళ్ళొచ్చు. ఈ హైవే ఖమ్మం దగ్గర ఖమ్మం దేవరాపల్లి హైవేతో మెర్జ్ అవబోతుంది. ఖమ్మం దేవరాపల్లి హైవే అనేది ఖమ్మం నుంచి దేవరాపల్లి ఆంధ్ర వైపు ఉంటుంది. తెలంగాణ వైపు ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు ఉంటుంది. ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఖమ్మం నుంచి దేవరాపల్లి వర్క్ అయితే అవుతుంది. రేపటి వ్లాగ్లో మీకైతే నేను ఖమ్మం దేవరాపల్లి ఖమ్మం దగ్గర ఎలాంటి వర్క్ అయిందో చూపించబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో మీకు చూపించడానికి నేను ట్రై చేశాను. కానీ నేను వెళ్ళేసరికి చీకటి అవ్వడం వల్ల పూర్తిగా చూపించలేకపోయాను, అలానే ఎగ్జాక్ట్ ప్లేస్ చూపించలేకపోయాను. కానీ ఈ వీడియోలో ఎగ్జాక్ట్ డీటెయిల్స్తో అండ్ ఎగ్జాక్ట్గా మీకు ఖమ్మం దేవరాపల్లి హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఖమ్మం దగ్గర ఎలాంటి వర్క్ అయిందనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ముందు మనకు కనిపిస్తుంది ఖమ్మం దేవరాపల్లి హైవే అండ్ దానికి కనెక్ట్ అయ్యేదే ఖమ్మం కోదాడ హైవే. ఈ రెండు హైవేలు కనెక్ట్ అయ్యాయంటే మనం కోదాడ నుంచి ఈజీగా ఆంధ్రాలో కూడా రావచ్చు అండ్ ఖమ్మం నుంచి ఆంధ్రాకి అంటే టువర్డ్స్ రాజమండ్రి వైపు ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇదే ఖమ్మం దేవరాపల్లి హైవే. రేపటిలో ఇంకా డీటెయిల్స్ చూపిస్తాను. సో నేను ఇక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.